శ్వేత గులాబీలు 1957 ఫిబ్రవరి 6th. ఇది లియోనార్డో పెయింటింగ్స్ గురించి అమ్మ చెప్తున్నారు మనకు. లియోనార్డో డా విన్సీ ఎవరు అనేది మనకు ఇంటిగ్రల్ యోగాలో కొనసాగే వాళ్ళందరికీ తెలుసు, కొంచెం అవగాహన ఉండే ఉంటుంది కదా. దిస్ పెయింటింగ్ ఆఫ్ అంటే సెంట్ అండ్ ఫ్రమ్ లియోనార్డో డా విన్సీ is not a beautiful image of divine love and compassion, the compassion that effaces all errors and wipes off all mistakes. అంటే ఇది లియోనార్డో డా విన్సీ చిత్రలేఖనం సెంట్ అండ్. ఇది దివ్య ప్రేమ మరియు కరుణ యొక్క అందమైన చిత్రం కాదా? ఈ దయ సర్వ తప్పిదములను పొరపాట్లను తుడిచివేయను అంటున్నారు అమ్మ. అంటే ఆయన దయ, ఆయన వేసిన చిత్రాల ద్వారా అన్ని మన పొరపాట్లన్నీ కూడా తొలగిపోతాయి. వాటిని చూసి వాటిని ఆస్వాదించేటప్పుడు అందులో అంత కరుణ దయ అనేది మూర్తి భవించి ఉంది లియోనార్డో డా విన్సీ వేసిన ఆ చిత్రకళలో. ఇక నెక్స్ట్ ఫిబ్రవరి 23rd, దీస్ డిఫికల్టీస్ ఆర్ దేర్ ఫర్ ఆల్ దోస్ హూ సీక్ ఫర్ ది డివైన్. నోబడీ కెన్ హోప్ ఫర్ అన్ ఈజీ వే, but the victory is certain, and this certitude gives strength to endure. అంటే దైవాన్వేషణ చేసేవారికి కష్టాలు బాధలు ఉంటాయని ఎరుగుతాయి, తెలిసే ఉంటుంది. సులభంగా కానీ తేలికైన మార్గం అనే ఆశను ఎవరు పెట్టుకోరు. కానీ విజయం తథ్యము మరియు ధైర్యము ధృవీకరణ శక్తిని ఇస్తుంది. మనము మామూలుగా ఆధ్యాత్మికతలోకి ప్రవేశించిన వారికి క్షురస్య ధార అని చెప్పుకుంటాం, అంటే కత్తి మీది సాంలాగా ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగడం. ఇక మనం ఇంటిగ్రల్ యోగాలోకి వచ్చినప్పుడు కంప్లీట్ మనము టోటల్ బీయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు అనేక బాధలు పరీక్షలు మనం ఎదుర్కోవాల్సి, అది మామూలు తేలికైన మార్గం కాదనే మనం ఇందులోకి కొనసాగడానికి మన అనుమతి తీసుకొని అమ్మ శ్రీ అరవిందుల కాల్ ద్వారానే మనం ఇందులోకి ప్రవేశిస్తాము. అయితే మనకు చివరికి ఆ సహనంతో మనం ఆ విజయాన్ని అనేది తప్పకుండా ఇస్తుంది. విజయం తథ్యము అంటున్నారు చివరికి. అలాగే అమ్మను మనం చూస్తుంటే మన అమ్మ శక్తిని కూడా, ధైర్యాన్ని, అన్నింటినీ అమ్మని మనకి ఇస్తుంది. ధన్యవాదాలు.